హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. ఒకరోజు క్లాస్ చెప్తూ ఉంటే మధ్యాహ్నం భోజనం బెల్లు కొట్టినారు. క్యారిడార్లో నడుచుకుంటూ స్టాఫ్ రూమ్లోకి వెళ్తున్నా. పోతూ నేను ఒక పద్యం పాడుకున్నా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపు గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలకదు, విశ్వదాభిరామ వినురవేమ అంటూ వెళ్ళిన స్టాఫ్ రూమ్లో. నవ్వు కాస్త వచ్చింది. ఒక మేడం అడిగినారు, ఏం సార్ నవ్వుతున్నారంటే, ఏం లేదు మేడం ఊరికి. వెనకాలనే ఒక మేడం పరుగు లాంటి నరకతో వచ్చింది. కొంగుతో ముఖం తుడుచుకుంటూ, తెలుగు సార్, మీరు ఆ పద్యం ఎందుకు పాడినారు అని. ఏ పద్యం మేడం అని. అది ఎలుకుతోలు పద్యం ఎందుకు పాడినారు. ఏమో మేడం గుర్తుకొచ్చింది పాడుకున్నాను, ఏమి ఇప్పుడు అని. అట్లా కాదు సార్, నేను ముఖం కడుక్కునేటప్పుడు ఎందుకు పాడినారని. నేను పాడుకునేటప్పుడు మీరు ముఖం కడుక్కుంటే నన్నేం చేయమంటారు మేడం అని. సార్ నాకు తెలుసు కానీ మీరు ఎందుకు పడినారు కానీ, మీరేమంటారు సూర్యులాగా వెలిగిపోలే, మీది కూడా బొగ్గు ముఖమే కానివ్వండి అనేసి అన్నది. సరే, ఇంక వేమనకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి వేమన గురించి ఒక రెండు విషయాలు మాట్లాడదాం. ఆయన రాసిన పద్యాలు అన్ని కాలాలకి అన్వయం చేసుకునే పద్యాలు వేమనవి. కొందరు రాసిన పద్యాలు కొంతకాలానికి ఆ కాలానికి మాత్రమే పనికి వస్తాయి తప్పితే అన్ని కాలాలకి పనికిరాదు. ఇళయరాజా సంగీతం అన్ని కాలాలకి పనికి వస్తుంది, వేరే సంగీతం ఆ ట్రెండ్ వరకు నడుస్తా తప్పితే అన్ని కాలాలకి రాదు. అలాగే వేమన రాసిన పద్యాలు అన్ని కాలాలకి అప్లై అవుతుంది. ఆయన ఒక మాట అంటాడు, అధిక సంతానం కొంచెం సమస్య అని చెప్పాను. నేను తగ్గించుకుంటా సంతానాన్ని అని చెప్పన్నట్టుగా, పంది పిల్ల లీను 15 కుంజరంబు లీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే 400 సంవత్సరాల క్రితమే జనాభాను తగ్గించుకుంటారు నాయన అన్నట్టు చెప్పినాడు ఆయన. తర్వాత ఒకరి సంతానం ఎక్కువ ఉందనుకోండి, ఆ సంసారాన్ని ఎదడం చాలా కష్టం. ఎలాగంటే, ఇప్పుడు ఒక బిడ్డ అడుగుతుంది, డాడీ నాకు అది కావాలని, ఇంకో బిడ్డ అడుగుతుంది, నాకు అది కావాలని చెప్పిన భార్య, అయ్యో నా పుట్టినరోజు వస్తుంది, ఒక ముక్కు పుల్లో ఒక కమ్మలో తీసేయకూడదు అని చెప్పి అంటుంది. ఇంక కొడుకు ఏమంటే, నాకు క్రికెట్ బ్యాట్ కావాలి, నన్ను అక్కడ చేర్పించి ఇక్కడ చేర్పించి అంటాడు. ఈ తల తిరిగిపోతుంది. ఆయన ఏమంటే, చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కంటిలోన నలుసు కాలిముళ్ళు, ఇంటిలోన పోరు ఇంతింత కాదయ, విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు. అంటే చెప్పుకి కాళ్ళకి మధ్య రాయి ఇరుక్కున్నప్పుడు ఇబ్బంది. చెవులో జోరికి పోతే అది ఇంకా చిన్న సమస్య కాదు. కంటిలో నలుసు పడినా కాలుకి ముళ్ళెక్కినా కానీ సమస్య. ఒకవేళ ఈ 4 ఒక్కసారిగా పడినాయి అనుకున్నాం, రాయి, కంటిలో నలుసు, చెవులో జోరీగా, కాలిముళ్ళు, ఈ 4 ఒక్కసారిగా వచ్చేసినప్పుడు వాడు ఎంత సమస్య పడతాడో. కాబట్టి ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అంటే ఇంకెంతెంతో. ఇలాంటి సమస్యని అప్పుడే గుర్తించినాడు ఆయన. పోతే వేరు కాపురం వెళ్తారు అన్నదమ్ముల్ని తిట్టేసి. అలా వెళ్ళడం వల్ల ఎంత సమస్య వస్తుందంటే ఆయన గుర్తించినాడు. ఇప్పుడు భార్య గోలు బాగలేకపోతే అమ్మ తీసుకొని పోవచ్చు హాస్పిటల్కి, పిల్లలకు బాగలేకపోతే అన్నదమ్ముడు తీసుకొని పోవచ్చు. అంటే ఉమ్మడి కుటుంబంలో చేదోడు వాదోడుగా నలుగురు సహాయం ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళిన వ్యక్తి ఆనందంగా ఉద్యోగం చేసుకొని రావచ్చు. ఒకవేళ వేరే వెళ్ళిపోయినాడు అనుకోండి, భార్య ఒళ్ళు బాగాలేదో ఫోన్ చేస్తుంది, ఏమండి నాకు ఒళ్ళు బాగాలేదని. ఏదో ఆఫీస్ మన పై అధికారిని అడిగి ఏదో పర్మిషనో లేదంటే లీవ్ పెట్టుకోవచ్చు. ఒకసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది, 3వసారి అడిగితే ఒప్పుకోడు కదా. కాబట్టి ఎందుకురా వేరు కాపురం వచ్చినాము, ఈ సంసారాన్ని ఏదైనా అంత సులభం కాదు అని గుర్తిస్తాడు. దాన్ని ఉద్దేశించి ఏమంటాడంటే, ఆలి మాటలు నమ్మి అన్నదమ్ముల బాసి వేరు పోవువాడు వెర్రివాడు, కుక్క తోక బట్టి గోదావరి ఇదున, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తాడు. అంటే ఈయన రాసిన పద్యాలు అన్ని కాలాలకి అప్లై అవుతుంది. వేమన పద్యాలు తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.